श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि 120వ శ్లోకం। अव्यक्तमेतत् त्रिगुणैर्निरुक्तं तत्कारणं नाम शरीरमात्मनः सुषुप्तिरेतस्य विभक्त्यवस्था प्रलीन सर्वेन्द्रियबुद्धि वृत्तिः। గడిచిన సత్సంగంలో ఈ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. శంకరాచార్యులు వారు గడిచిన కొన్ని శ్లోకాలలో మాయ దగ్గర నుంచి ప్రారంభించి ఆ తరువాత మాయ యొక్క ప్రోడక్ట్స్ ఏమిటని అవన్నీ వివరిస్తూ వచ్చినప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, వాటి అందున్నటువంటి వివిధమైన భాగములు అవన్నీ వర్ణించిన తర్వాత 3 గుణములను గురించి వర్ణించిన తర్వాత ఇప్పుడు కారణ శరీరం గురించి వర్ణనం చేయబడుతున్నది. ఈ శ్లోకాన్ని పదార్థం జనరల్ మీనింగ్ పోయిన సత్సంగంలోని చెప్పాను. అవ్యక్తమనే పేరు 3 గుణములతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఈ స్థూల సూక్ష్మ శరీరములకు లేక జాగ్రత్త అవస్థకు స్వప్న అవస్థకు కారణభూతముగా సోర్స్గా ఉన్నదో దానిని కారణ శరీరం అని చెప్పబడుతుంది అన్నారు. ఇది ఎక్కడ మనం గుర్తించగలం ఈ కారణ శరీరాన్ని? స్థూల శరీరాన్ని అయితే మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. నిద్రలోకి వెళ్ళిన తర్వాత కలలో మొదట అక్కడ వాళ్ళు ఏవేవో వేరేదేదో చూస్తుంటారు, స్థూల శరీరంతో సంబంధం లేకుండానే అక్కడ. కాబట్టి జాగ్రత్త అవస్థను చూడాలంటే లేక స్థూల శరీరం గురించి తెలుసుకోవాలంటే జాగ్రత్త అవస్థలో, సూక్ష్మదేహం గురించి తెలుసుకోవాలంటే స్వప్న అవస్థలో, అలాగే ఈ కారణ శరీరాన్ని గురించి నువ్వు గుర్తించాలంటే తెలుసుకుండేందుకు పెద్ద ఏమీ లేదు, ఏమీ తెలుసుకోలేవు, కానీ తెలుసుకోగలవు. ఎక్కడ? నిద్రలో, గాఢ నిద్రలో, సుషుప్తిలో. అక్కడ అది సపరేట్గా దానికి ఒక ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ ఎట్లాగైతే జాగ్రత్త అవస్థ స్థూలదేహానికి ఒక ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్సో, స్వప్నావస్థ సూక్ష్మ శరీరానికి మాత్రమే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్సో, అలాగే ఈ కారణ శరీరానికి ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడంటే ఆ నిద్రలో అని మనం గుర్తించవచ్చు. అలా చెప్పి అక్కడ ఏమవుతున్నదనేది కూడా మనకు తెలుస్తున్నది. నా బుద్ధి, మనసులో ఉండే ఆలోచనలు, నేను అనేటువంటి భావన, నాది అనేటువంటి భావన అన్నీ కూడా ఇంద్రియ విషయములు, ఇంద్రియములు, మనోబుద్ధులు కూడా అక్కడ వాటన్ని వృత్తులన్నీ ప్రలీనమైపోతున్నాయి. అక్కడ కనపడకుండా పోతున్నాయి తత్కాలానికి. అది గుర్తుంచుకోవాలి. అప్పుడు తత్కాలానికి అణిగిపోతున్నాయి, అన్మానిఫెస్ట్ అవుతున్నాయి అని చెప్పాలి. ఇలా అన్మానిఫెస్ట్ అవుతూ తెలియకుండా అక్కడ ఉన్నది. కానీ మరలా ఈ స్వప్న దేహం, సూక్ష్మ శరీరం, కారణ ఇది జాగ్రత్త స్థూల దేహం, ఈ అవస్థలు, ఈ అనుభవాలు మరలా మొదలవుతున్నాయి.
కాబట్టి అట్లా అవ్యక్తములో నుంచి లేనట్లుగా అన్మానిఫెస్ట్గా ఉన్న దాంట్లో నుంచి మరలా వస్తున్నది కాబట్టి దాన్ని అవ్యక్తమని పేరు పెట్టచ్చు అని పెట్టారు. దాన్నే అవ్యక్తమని చెప్పినందువలన 3 గుణాలతో కూడి ఉన్నదని చెప్పినందువలన అది మాయ అని తెలుసుకోవాలి. ఎందుకంటే మాయను గురించి చెప్పేటి కూడా ఇవే కదా వర్ణించారు. ఆ తర్వాత మరొక శ్లోకంలో కూడా దీని గురించి ఈ కారణ దేహాన్ని గురించి చెప్తున్నారు. సర్వప్రకార ప్రమితి ప్రశాంతి బీజాత్మనావస్థితిరేవ బుద్ధేః సుషుప్తిరేతస్య కిల ప్రతీతిః కించిన్న వేద్మీతి జగత్ప్రసిద్ధేః. అన్ని రకాలైనటువంటి జ్ఞానము, ఏ ఒక్క ఇంద్రియ జ్ఞానమైనా సరే, ఇంద్రియము మనకు 5 ఇంద్రియ జ్ఞానాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూపరసగంధాలు. ఇవేవి కూడా ఆత్మజ్ఞానము లేదు, ఆత్మ అజ్ఞానము కానీ, ఏ ప్రపంచ జ్ఞానము కానీ ఏమీ లేకుండా అక్కడ ప్రశాంతముగా ఉన్నది మాత్రం తెలుస్తున్నది నిద్రలో. బాగా నిద్రపోయాను కానీ చాలా డిస్టర్బ్గా ఉందని ఎవరైనా అంటారా? నాకు అక్కడ భయంగా ఉంది, అశాంతిగా ఉందని. నిద్ర పట్టపోతే అంటావు. నిద్రపోయిన వాడు ఇంకా మీరు 1000 మందిని ఇంటర్వ్యూ చేసి అడిగితే అందరూ చెప్పేది ఒకటే, బాగా నిద్రపోయానండి, నాకేం తెలియలేదు, మొద్దులాగా నిద్రపోయినానంటాడు. కానీ అక్కడ బుద్ధి యొక్క ఈ పనులు ఇవన్నీ కూడా బీజావస్థలో అక్కడ అన్మానిఫెస్టెడ్గా అణిగి ఉన్నాయి. అది బీజావస్థలో అక్కడ ఉన్నది కాబట్టి, తత్కాలమునకు యాక్టివ్ కాకుండా ఉన్నది కాబట్టి మరలా కొంచెం సేపు తర్వాత అది యాక్టివ్ అవుతున్నది. ఒక విత్తులో నుంచి ఎట్లాగైతే మరలా బీజం మొలక వస్తుందో అట్లాగా. కాబట్టి ఇవి వచ్చి అన్నీ కూడా బీజాత్మనాం అవస్థితిలో ఉన్నాయి. అన్నీ కూడా బుద్ధికి సంబంధించిన. అందుకనే లేవంగానే మళ్ళా నా పేరేమిటి, నా ఇల్లు ఎక్కడ, నా భార్య ఎవరు, నా పిల్లలు ఎవరు, నా ఆఫీస్ ఎక్కడ, అన్నీ గుర్తుంటున్నాయి, అన్నీ వస్తాయి మళ్ళీ. మరి అన్నీ అక్కడ లోపల అలా రిజిస్టర్ చేసి దాచిపెట్టి ఉంచితేనే కదా మళ్ళీ బయటకు వచ్చి అన్నీ తెలుస్తున్నాయి అని చెప్పి, తర్వాత ఇది ఈ నిద్రలో నాకు ఏమీ తెలీదు, కించిత్ నా వేద్మీతి అనేది లోకంలో అందరికీ తెలిసిన అనుభవమే. లోక ప్రసిద్ధమైనటువంటి అది నిద్రలో మాత్రమే అది ప్రతీతమవుతున్నదని ఇది అందరికీ తెలిసిన విషయమే కదా కదా. దీనికోసం ఎవ్వరూ ఏ క్లాసుకు వెళ్ళక్కర్లేదు, ఏమీ తెలుసుకోకర్లేదు. అందరికి వాళ్లకు ఒక శాంతి, ఏ దుఃఖము, ఏ సమస్య, ఏ ప్రశ్న లేనటువంటి ఒక స్థితి అందరికీ ఆ నిద్రలో దొరుకుతున్నది అనేది అన్ని జంతువులకు కూడా ఏర్పడుతుంది. కానీ అవి మనకు చెప్పవు, మనం వాటిని అడగలేము. కానీ మనుషులందరికీ చూస్తే లోక ప్రసిద్ధంగా అందరూ చెప్పేది కామన్ స్టేట్మెంట్, నాకు ఏమీ తెలియలేదండి, అక్కడ నాకేం తెలియదు, ఏది తెలియదు, నేను ఉన్నానని తెలియదు, నేను లేనని తెలియదు, మరి నాకు జ్ఞానమా అజ్ఞానమా నాకు ఏది తెలియదు. అంటే ప్రపంచము లేదు, నేను లేను, నాది లేదు, ఏది లేదు. ఏది లేదు కాబట్టి దాన్ని శూన్యమని చెప్పకూడదు. కొన్ని రకాల మతాల వాళ్ళు చెప్పినట్లుగా వేదాంతము ఉపనిషత్తులు ఒప్పుకోవు. అది శూన్యము కాదు బాబు, అదే పూర్ణ సచ్చిత్ ఘన ఆనంద స్థితి, సచ్చిత్ ఘన ఆనందఘన స్థితి. ఆ రోజు చెప్పాను, ఒక 2-3 విషయాలు దీని గురించి మనం ఆలోచించాలి. ఇది అవ్యక్తం అంటున్నారు, దీన్నే మాయ అంటున్నాము. ఇది మాయ అంటేమో లేనిదే ఉన్నట్లు కనిపించేట్లు చేస్తుంది అన్నాము. ఆ తర్వాత
అసలు దీనిని శరీరం అని పిలవచ్చా? కారణ శరీరం అని పిలుస్తున్నాం. ఉపనిషత్తులు కూడా చెప్తాయి, శాస్త్రం చెప్తారు గురువులు. కానీ నిజంగా అదికి శరీరం అని పిలిచేటువంటి అర్హత దానికి ఉన్నదా? దేన్ని ఆధారంగా చేసుకుని దాన్ని శరీరం అని పిలుస్తాం? శరీరం అంటే జనరల్గా ఒక 2 అర్థాలు మెయిన్గా చెప్తాం. ఒకటేమో షడ్వికారాత్ ఇది శరీరం అని విన్నాం. ఎక్కడైతే దేనికైతే 6 వికారాలు ఏర్పడతాయో దానిని శరీరం అని అంటారని చెప్పాం. మరి ఇప్పుడు 6 వికారాలు ఇక్కడ ఏవైనా దీంట్లో ఏర్పడుతున్నాయా మనకు తెలుస్తున్నదా? ప్రశ్న. అలా ప్రశ్నించి చూస్తే స్థూల శరీరానికి ఏర్పడినట్లుగా అక్కడ ఏ వికారాలు మార్పులు లేవు, మనకు తెలియదు, కనపడలేదు. స్థూల శరీరంలో ఏం చెప్పాం? 6 వికారాలు అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతే అన్నాం. ఇక్కడ అట్లా ఏమీ తెలియలేదే. సూక్ష్మ శరీరంలో కళలో కూడా కొంతవరకు అక్కడ కూడా ఏవో కొన్ని ప్రారంభమవుతున్నాయి, అట్లా మళ్ళీ తనమిత కనపడకుండా పోతున్నాయి. జాగ్రత్త అనుభవంలో లాగానే అక్కడ ఒక అనుభవం ఏర్పడుతున్నది మనస్సుకి. అది జ్ఞాపకం కూడా రిజిస్టర్ అయ్యి ఉంటున్నది మెమరీలో. కాబట్టి అక్కడ కూడా ఏదైనా చెప్పచ్చు, పెరిగింది, తగ్గింది, నశించింది, వచ్చింది, పోయిందని. కానీ ఇక్కడ శరీరం అని చెప్పేందుకు ఇదేదైనా ఒక సామాన, ఏదైనా ఒక గ్రాస్ ఆబ్జెక్ట్ లాగా తెలుస్తున్నదా? ఇప్పుడు స్థూల శరీరాన్ని అయితే నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను. సూక్ష్మ శరీరం మీద మనసుని నేను చూడలేను, కానీ నా మనస్సును గురించి నాకు తెలుస్తున్నదిగా. నా మనస్సు గురించి నాకు తెలుస్తున్నదిగా. నా మనస్సు బాగుంది, నా మనస్సు బాగలేదు ఇప్పుడని నాకు తెలుస్తున్నది. కాబట్టి స్థూల దేహంలాగా కళ్ళతోటి అట్లా చూడకపోయినా కూడా, లడ్డులాగానో బ్రెడ్డులాగానో చూడకపోయినా కూడా అక్కడ సూక్ష్మ శరీరం మనస్సు అనేటువంటిది ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి, దుఃఖం వస్తున్నది, పోతున్నది, సంతోషపడుతున్నది, దుఃఖిస్తున్నది, ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి సూక్ష్మ శరీరం. ఇంకొకటి, ఆ సూక్ష్మ శరీరం అనేది లేకపోతే ఈ స్థూల దేహం చచ్చిపోతుంది. అదే కదా చావంటే. దీంట్లోంచి సూక్ష్మ ఆత్మ గురించి తర్వాత, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి. ఈ స్థూల దేహం పనిచేయకుండా ఉండటానికి కారణం ఏమిటి? అన్ని అవయవాలు ఉన్నా కూడా సూక్ష్మదేహం వెళ్ళిపోయింది. కాబట్టి సూక్ష్మదేహం అనేది ఉన్నది అని చెప్పడానికి దానికి భాగాలన్నీ చెప్పారు, విన్నాం కదా. సూక్ష్మదేహం అంటే ఏంటండి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, ఇవన్నీ కలిసి మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ కలిసి సూక్ష్మదేహం అని పార్ట్స్ చెప్పాం కదా. దానికి ఈ పార్ట్స్ని సంబంధం ఈ గోళకాలతోటి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ గోళకానికి ఆ పార్ట్ లోపల కన్ను దృష్టి శక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ గోళకంలో కన్ను పనిచేయదు. ఆ వినికిడి శక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ చెవులు ఉన్నా కూడా ఇక్కడ చెవుల్లో వినిపించదు, పనిచేయదు. కాబట్టి అక్కడ మార్పులు ఉన్నాయి, వికారాలు ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, గుర్తించవచ్చు ఈజీగానే. ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు కారణ శరీరాన్ని గురించి ఇట్లా ఏవైనా వివరాలు ఉన్నాయా అంటే ఈ 2 శ్లోకాలేగా చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 3 గుణాలు అన్నారు. ఆ గుణాలను ఎక్కడ చూసేది? వాటికి అవి ఎక్కడ కనబడతాయి? వివరించాం, రజోగుణం ఉన్నవాడు ఇట్లా ప్రవర్తిస్తాడని. కానీ మళ్ళానేమో అవ్యక్తం అంటున్నారు, అది లేనిది అంటున్నారు. కాబట్టి మాయకేమో అర్థం చెప్పారు, ఏది లేదో అది మాయ అని. మరి అప్పుడు దీన్ని ఏమంటారు? కారణ శరీరం అని. ఎందుకంటే 2 శరీరాలకి పనిచేస్తూ అవి వ్యక్తమవటానికి ఒక రీజన్గా ఉంది. కాబట్టి కారణం
ఈ రెండిటిని శరీరం అని చెప్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఓకే శరీరం అని అని శాస్త్రం ఒక ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు చెప్తున్నది. కానీ నిజంగా ఆలోచిస్తే కారణ శరీరం ఎక్కడుంది? మాయ అనేదే లేదంటున్నాం. చూసారా? మాయ అనేదే లేదన్నాం. మాయ అనేది లేనప్పుడు, అది మిథ్య అయినప్పుడు మరి ఇంకా ఈ కారణ శరీరం అనేది ఎక్కడుంటుంది? ఇది లేనిదే కదా. మరి కారణ శరీరం అప్పుడు అట్లా మిథ్య కాబట్టి, లేదు కాబట్టే ఏం చెప్తుందో తెలుసా శాస్త్రం? ఈ రెండు శరీరాలు కూడా లేవు. ఏవి? స్థూల దేహం, సూక్ష్మదేహం. మీకు చాలా కోపం వస్తుంది నేను ఇట్లా చెప్తే. ఈయన చెప్పేదంతా తప్పు, ఈయనకు అసలు అర్థం కాలేదు, ఈయనకేదో మెంటల్ ప్రాబ్లం ఏంటో అనుకుంటారు. నేను చెప్పడం కాదండి, 2-3 ఉదాహరణలు ఇస్తాను చూడండి. శాస్త్రంలో అనేక చోట్ల చెప్తుంది ఈ శరీరాలు నిజం కాదు. ఈ రెండు శరీరాలు నిజం కాదు అని చెప్పాలంటే కారణ శరీరం మొదల్లో నిజం కాదు, అది సత్యము కాదు, అసలు అది లేదని చెప్పాలి. అందుకని ఈ డిస్కషను. కారణ శరీరం అని చెప్పేందుకు దానికి ఎక్కడ ఒక ఆస్కారమే లేదని చెప్తున్నాం. అది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇంకా ఉంది కొంచెం విచారణ. సరే, శరీరానికి మరొక అర్థం చెప్పాం. ఒకవేళ ఆ అర్థాన్ని ఉపయోగించి చెప్తే ఈ కారణ దాన్ని శరీరమని పిలవటానికి ఆస్కారం ఉంది. కానీ దాంట్లో మనకు ఒక చక్కటి పాఠం తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి కారణం అనేటువంటిది మాయ అనేటువంటిది లేనే లేదని. ఎట్లా చూడండి. శరీరానికి మరొక పేరు శీర్యమాణాత్. ఇది శరీరం. ఏది నశించిపోయే గుణమున్నదో, కనిపించకుండా పోయే గుణమున్నదో అని అర్థం జనరల్గా. కానీ ఇప్పుడు కారణ శరీరానికి దీన్ని అప్లై చేస్తే శీర్యమాణాత్ అంటే ఎప్పుడు నువ్వు విచారణ చేస్తావో, ఎప్పుడు నీవు జ్ఞాన నిష్ఠుడు అవుతావో అప్పుడు అది కనపడదు. అంటే ఉండనే ఉండదు, దానికి అస్తిత్వమే లేదు, దాని ఎగ్జిస్టెన్సే ఉండదని నీకు నిర్ణయం అయిపోతుంది. కాబట్టి ఏది నెగేట్ చేయటానికి ఆస్కారం ఉన్నదో విచారణ జ్ఞానము ద్వారా, అటువంటి నెగేట్ చేయబడేటువంటిది కాబట్టి అది లేకుండా కనిపించకుండా పోతుంది. కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత దానిని శీర్యమాణాత్, అది మన శరీరం అని పిలవచ్చు. కానీ ఇప్పుడు అది లేదు అని నెగేట్ చేయటం, అదేదో ఉన్నది కాబట్టి అది నశించిపోతున్నది ఈ దేహంలాగా అని చెప్పటానికి కాదు ఈ అర్థం. అసలు అది లేనే లేదని నిరూపణం చేయటానికి. ఉపనిషత్తులు ఏం చెప్తాయి? బృహదారణ్యకం ముఖ్యముగా నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, లేదు 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 లేదని అన్నిటిని నెగేట్ చేసిన తరువాత ఈ నెగేట్ చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ తర్వాత పాయింట్కి రండి, చూడండి. సరే, ఈ విధంగా కారణ శరీరాన్ని పిలవచ్చు. కానీ నెగేట్ చేసేందుకు, లేదని ప్రూవ్ చేసి చెప్పేందుకు. ఇప్పుడు కారణ శరీరం అనేది లేదు కాబట్టి అక్కడ మనకు నిద్రలో జ్ఞానం ఏర్పడాలా? నిద్రలో జ్ఞానం అవసరం లేదు. ఎందుకంటే నిద్రలో దుఃఖం లేదు. నిద్రలో దుఃఖం లేదు. అది కారణ శరీరం పిలిచామే కానీ ఏది కారణముగా ఉన్నదో కాజుగా దేనికి? మనోబుద్ధి శరీరానికి. ఆ రెండు లేకుండా పోయినాయి. అవి లేనప్పుడు ఇంకా అక్కడ ఆనందం మాత్రమే ఉందిగా. అక్కడ దుఃఖం లేదుగా నీకు, అక్కడ సంసారం లేదు కాబట్టి నీకు అక్కడ జ్ఞానం అక్కర్లేదు. అక్కడ అసలు ఏంటి? అగ్రహణం అంటుంది సంస్కృతం శాస్త్రం. అగ్రహణం అంటే ఏమీ తెలియదు.
ఆత్మ తెలీదు, అనాత్మ తెలీదు, దేవుడు తెలీదు, దయ్యము తెలీదు, ఏమీ తెలీదు, ఏమీ లేవు. ఇప్పుడు ప్రశ్న అడగాలి, ఏమీ లేవు, ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఎట్లా నేను ఆనందంగా ఉన్నాను అని తర్వాత నిద్ర లేచి చెప్పగలుగుతున్నావు? లేక ఆ నిద్ర నీకేదో ఒక ఎనర్జీ ఇచ్చింది, శక్తినిచ్చింది, ఫ్రెష్నెస్ ఇచ్చింది అని ఫీల్ అవుతున్నావు? అదొక పాయింట్. మరొకటి ఏంటంటే అది చెప్పటానికి ఏమిటనేది తెలియపోయినా కూడా బాగుందంటాడు. ఏమండి, బాగుందంటాడు. ఎందుకని? అక్కడ అసలు ఏ బాధ లేదు, దుఃఖం లేదు, ఏ బాధల బందీ లేదు కాబట్టి, మనస్సు లేదు కాబట్టి అది ఒప్పుకొని తీరాలి. అక్కడ నేను పరమ ఆనందంగా ఉన్నానండి. పరమ ఆనందంగా, ఏది లేకుండా, నా శరీరం కూడా గుర్తు లేకుండా, నా భార్య గుర్తులేదు, నా సొమ్ములు గుర్తులేవు, నా డబ్బులు గుర్తులేవు, నా పేరు ప్రతిష్టలు గుర్తులేవు, ఏది లేకుండా కూడా ఎంతో ఆనందంగా ఉన్నానా లేదా? ఖచ్చితంగా ఉన్నాను. దీన్ని ఎవ్వరూ నిరాకరించలేరు. అప్పుడు అక్కడ మొత్తంలో అగ్రహణం. కానీ ఇప్పుడు ప్రశ్న నాకు అక్కడ లేదు, ప్రాబ్లం అక్కడ ఏమి లేదు. సరే, కళలో కూడా ప్రాబ్లం లేదుగా ఎవరికి? కళలు చూస్తున్నారు. కళ మంచి కళ అయినా చెడ్డ కళ అయినా ఆ కళలో నుంచి మెళుకుకు వచ్చిన తర్వాత నాకు కళ ప్రాబ్లంగా ఉందని ఎవరైనా చెప్తున్నారా? ఎవరో కొంతమంది వీక్ మైండెడ్ పీపుల్ భయపడతారు, దాని గురించి నలుగురికి చెప్పుకుంటుంటారు. కానీ తర్వాత వాడికే తెలిసి వాడే ఒప్పుకుంటాడు, కళే కదా అది, ఊరికినే అది లేదు నిజంగా అంటాడు. కాబట్టి అక్కడ ఏముంది? అక్కడ మరి ఏం చేస్తున్నది మనసు? అక్కడ అన్యదా గ్రహణం. ఏదేదో చూస్తున్నది, ఏదేదో తెలుసుకుంటున్నది, కానీ అక్కడ కూడా సత్యాన్ని తెలుసుకోలేదు. అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా ఏమి చెప్పలేము. కానీ అన్యదా గ్రహణం, ఏదో ఫ్యాంటసీగా ఏదేదో చూస్తున్నది. సో నిద్రలో అగ్రహణం అంటే ఏంటి? సత్యము అక్కడ తెలియలేదు, అక్కడ తెలుసుకోవాలని అవసరము ఏర్పడలేదు, దుఃఖం లేదు కదా. కళలో నువ్వేమీ చేయలేవు, కళలో నువ్వేం చేయలేవు. కళలో ఈరోజు ఈ కళ రావాలి, ఈరోజు నేను ఈ కళలో ఇది చూడాలి, కళలో నీ వ్రతం చేయాలి, కళలో నీ ప్రాక్టీస్ చేయాలని ఎవరైనా అనుకొని చెప్పి అలా చేశారా? జరుగుతుందా ఎవరికైనా? ఎన్నటికీ జరగదు. అది నీకు అసలు కంట్రోలే లేదు, ఏమిటో కానీ చూస్తున్నావు, అది జ్ఞాపకం ఉంటున్నది. కాబట్టి అక్కడ అగ్రహణముగా ఉంది. సరే, నిద్రలో అగ్రహణముగా ఉంది, ఇక్కడ అన్యదాగ్రహణంగా ఉంది. ఏదేదో చూసి ఏదో తెలుసుకుంటున్నది, ఏదో అనుకుంటున్నది, ఏదో అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెలకుతో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో నాకు జ్ఞానాన్ని గ్రహించాలి. ఏది సత్యం? కళ సత్యమా, నిద్ర సత్యమా, మెలకువ సత్యమా? ఈ దేహం సత్యమా, ఆ దేహమా? ఇవి మూడు మారుతూనే ఉన్నాయే, అనుభవం మారుతూనే ఉన్నదే. ఎప్పుడూ వస్తున్నది, పోతున్నది, మారుతున్నది. కాబట్టి అది ఎట్లా సత్యమవుతుంది? అవ్వటానికి ఆస్కారం లేదు. అప్పుడు నిజంగా నేను ఎవడను, నా స్వరూపం ఏమిటి అనేటువంటి ఈ సత్య వస్తువు యొక్క గ్రహణం, అండర్స్టాండింగ్, తెలుసుకొనుట మెలకువలో చేయాలి. కాబట్టి జ్ఞానం ఎక్కడ కావాలి మనిషికి? సమస్యలు ఎక్కడున్నాయి, ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి? మెలకువలో ఉన్నాయి. కళ ఎవరికి ప్రాబ్లం కాదు, నిద్ర ఎవరికి ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? బాబు, ఈ మెలకువ కూడా మరొక కళ లాంటిదే అని నువ్వు తెలుసుకొని నీ నిజస్వరూపం అసలు ఈ మూడుకు సంబంధం లేకుండానే, వేరుగానే, నిత్యముగానే, ఏకముగానే, సారముగానే ఉన్నది
అని తెలుసుకోవాలి, విని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే ఈ 3 శాస్త్రం ఏం చెప్తుందంటే 3 కళలు అంటుంది. 3 కళలు. ఉపనిషత్తులో మాండూక్యోపనిషత్తు చాలా లోతైనటువంటి విచారణతో కూడి ఉన్నది. అది చక్కగా విని చక్కగా అర్థం చేసుకుంటే కెపాసిటీ ఒకళ్ళకు ఉందంటే ఆ 12 శ్లోకాలు దానికి రాసినటువంటి ఆ గౌడపాదాచార్యుల యొక్క కారికల్ని వింటే అదొక్కటే చాలు అంటారు పెద్దలు. మాండుక్యమేవ అలమన్నారు. అందరికీ కాదండి, అంత పక్వం అర్హత ఉన్నవాడికి. ఎందుకు అట్లా చెప్పారంటే దాంట్లో ఆయన రాస్తారు గౌడపాదాచార్యుల వారు, త్రిస్వప్నాన్ ధునోతి ఆత్మవిత్. తాను ఆత్మని ఎవరైతే ఒకడు గుర్తించాడో తెలుసుకున్నాడో అతడు ఆత్మజ్ఞుడు. ఈ 3 స్వప్నాలని, ఇవి స్వప్నములే అని 3 స్వప్నాలుట, 3 స్వప్నాలను అట్లా నెగేట్ చేసేస్తాడు, వదిలేసేస్తాడు, గుర్తించడు. అదేంటండి 3 స్వప్నాలు? ఇదేదో ఉపనిషత్తు గౌడపాదాచార్యుల వారు కొంచెం ఆయన ఓవర్ బ్రిలియన్స్ అందుకని ఇట్లా కాంప్లికేటెడ్గా రాస్తారు అని అనుకోవడానికి కాదు. భాగవతంలో చెప్పబడింది ఇదే స్టేట్మెంట్ ఒక చోట. త్రిస్వప్నాన్ ధునోతి. ధునోతి అంటే అట్లా తుడిచేసుకుంటాట, కడిగేసేస్తాట, నెట్టేసేస్తాట. ఎవరు? ఆత్మజ్ఞానుడు. కాబట్టి ఇప్పుడు 3 కూడా స్వప్నాలే. మొదట అసలు మెలుకొని స్వప్నం అని చెప్పగలిగేటువంటి అంత నిశ్చయ జ్ఞానం రావాలి. మెలకువ కూడా మరొక కలనే. కాబట్టి మనకు గ్రహణం, సత్యం యొక్క గ్రహణం. సరే 3 కళలని చెప్పేసి నెగెట్ చేసి మరి ఇంక నేనేం చేయాలండి, ఇట్లా దేవదాసులా కూర్చోవాలా? దిగులుగా కాదు, నిన్ను నువ్వు గుర్తించాలి. నువ్వు ఈ 3టికి అతీతమైన వాడని చెప్తారు. ఈరోజు మొదలు పెడతారు. ఆత్మ బ్రహ్మం అంటే ఏమిటి అనేది ఆ విషయం విచారణ వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు కారణ శరీరాన్ని గురించి విన్నాం. అర్థమైందనుకుంటాను. కొంచెం కష్టమైనది. కారణ శరీరం వర్ణించాలన్నాను, గుర్తించాలన్నాను, గ్రహించాలన్నాను. అందుకనే కొంచెం విచారణ చేశాం. సరే, ఆ తరువాత ఇప్పుడు వరకు విచారణ చేసిన 121 శ్లోకాలు, ఆ మొదట్లో ఇంట్రడక్షన్ అన్ని తీసినా కూడా శంకరాచార్యులు వారు ఎప్పుడు బోధన మొదలుపెట్టారో ఆ శిష్యుడికి అక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా చాలా శ్లోకాలు. ఇంతవరకు చెప్పింది అంతా ఏమిటంటే అనాత్మ, ఆత్మ కానిది, నాన్ సెల్ఫ్. ఇప్పుడు నేను కంక్లూషన్గా నీకు అనాత్మ, ఆత్మ కానిది ఏమిటో మొదట నీకు చెప్పేస్తాను. ఎందుకంటే ఈ ఆత్మ కానిది చాలా పెద్ద లిస్టు. ఆత్మ అనేది ఒకటి. అందుకని 2 శ్లోకాలలో చెప్తాను, విను ఏ శిష్యుడా అని చెప్పి 122వ శ్లోకంలో దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారా విషయా సుఖాదయ వ్యోమాదిభూతాన్యఖిలం చ విశ్వం అవ్యక్తపర్యంతమిదం హ్యనాత్మా. అనాత్మ అంటే ఏమిటండి? అనాత్మని వదిలేసేయి, అనాత్మ విషయాలని చింతించకు అంటుంటారు ఎప్పుడు మహాత్ములు, గురువులు. అనాత్మ అంటే చూడు, ఈ లిస్ట్ అంతా నీ దేహం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంద్రియాలు, ప్రాణము, తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారాలు, వాటిల్లో ఏర్పడే అన్ని వికారాలు, వాటికి కరస్పాండెంట్గా ఉండే బయట
వ్యవహారం చేసే ఇంద్రియ విషయాలు, ఆ ఇంద్రియ విషయాల కాంటాక్ట్ ద్వారా ఏర్పడే సుఖ దుఃఖాలు, ఆ తరువాత ఇప్పుడు ఏంటి చెప్పారు? వ్యష్టిని గురించి చెప్పారు. ఒక వ్యష్టి, ఒక మనుషుడు ఇండివిజువల్ అంటే. తర్వాత ఇప్పుడు సమష్టి గురించి చెప్తాను చూడు. ఏమిటది? ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 5 భూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, వాయు, అగ్ని, నీరు, భూమి. ఈ విశ్వం మొత్తం ఎక్కడి దాకా? అవ్యక్తం వరకు. అవ్యక్తం అంటే ఏం చెప్పాం ఇప్పుడు? మాయ, ప్రకృతి, ప్రధానం. ఆ అవ్యక్తమైన మాయ దగ్గర నుంచి మొదలుపెట్టి, లేకపోతే కిందకి లెక్కించుకో, లేకపోతే కింద నీ దగ్గర నుంచి ఆ మొత్తం మాయ వరకు. ఈ లోపల ఏమొచ్చినాయి? అన్నీ వచ్చేసినాయి. 14 భువనాలు, అన్ని రకాల లోకాలు, అన్ని రకాల జీవులు, అన్ని ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, సర్వం వచ్చేసినాయి ఈ లిస్టులో. ఏదైతే ఇట్లా ఆ మాయ పర్యంతం వరకు ఉన్నదో ఈ మొత్తం కూడా అనాత్మ, నాట్ సెల్ఫ్. ఇంకేమండి మిగిలింది? గోవింద, అంత దివాలెత్తేసాం, ఇంకేం లేదు అసలు. అన్నీ దీంట్లోకి వచ్చేసినాయి. నన్ను దాంట్లో చేర్చేశారు, నా చుట్టూ ఉన్నవన్నీ చేర్చేశారు. ఇంకే మరి అక్కడక్కడ ఆ లోకాలు, ఈ లోకాలు, ఆ లోకాలలో వేరే వాళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఇంద్రుడున్నాడు, చంద్రుడున్నాడు, ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉన్నారు. అక్కడ దాకా కూడా అన్నీ మాయ యొక్క పరిధిలోకే వస్తాయి. వీటన్నిటిని కలిపే అనాత్మ, రిలేటివ్, ఎఫిమెరల్, ట్రాన్సియంట్. ఎందుకు? మారుతూనే ఉంటాయి. ఏదైతే మారుతూనే ఉన్నదో అది నిజము కాదు. కాబట్టి అనాత్మ లిస్ట్ ఇచ్చేశారు. ఈ లిస్ట్ ఇవ్వడంలో ఒక్కొక్కసారి శాస్త్రమే కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక నెంబరు ఇస్తుంది. ఇక్కడ మనకు నెంబరు కనుక్కుండేటు లేకుండా ఉంది. ఉదాహరణకి భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో ఆయన చెప్తారు, ఈ దృశ్య ప్రపంచం ఇదంతా ఉంది చూసావా, ఇది నా యొక్క మాయాశక్తి యొక్క ప్రొజెక్షన్ అని చెప్పేటప్పుడు ఏం ప్రొజెక్ట్ చేసింది అది? ఏ శక్తులు ఏమేమి పెట్టుకొని, ఏమేమి ఇంగ్రీడియంట్స్ పెట్టి ఈ బేల్పూరిని చేసింది అంటే, భూమి రాపో నలో వాయు ఖం మనోబుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టధా. మొత్తాన్ని 8 నెంబర్లో పెట్టేశారు కృష్ణుడు పరమాత్మ. అందుకని ఈ 8 నెంబర్ చాలా ముఖ్యం. ఈ 8 నెంబరు మాయకి ఒక చిహ్నం అండి. 8 మాయకు ఒక చిహ్నం. మాయ అంటే ఏమిటి అంటే, ఇట్లా చక్కగా రౌండ్గా ఉన్నటువంటి బ్రహ్మము పూర్ణముగా ఉన్నాడు. పూర్ణమైనటువంటి ఈ రౌండ్లోని బ్రహ్మముని ఆ తర్వాత ఈ మాయ అనేటువంటి ఆయనలోంచి ఉన్న ఒక శక్తే అదేం చేస్తుందంటే ఇట్లా 8గా తిప్పేసిందండి. ఈ 8 మీరు చూడండి, ఇది ఒక జిగ్జాగ్గా, ఇది సర్కి ఎటు వెళ్ళినా తప్పించుకోలేం. ఇటు వెళ్తే మళ్ళీ ఈ రౌండ్లోకి వస్తాం, అటు వెళ్ళి ఇట్లాగే కనెక్షన్ ఉంది చూసారా. దీన్ని అర్థం చేసుకోలేం. ఈ 8కి పేరు మాయ. కానీ అది అర్థం చేసుకుంటే అసలు అది ఏమీ లేదు, ఉన్నది ఆత్మనే, పూర్ణమైన బ్రహ్మమే అని తెలుస్తుంది. ఎంత ఈజీగా ఉంది. అందుకని కొంచెం అట్లా బ్రహ్మంలో ఒక తోట్రం, ఒక తమిళంలో తోట్రం, ఒక ప్రొజెక్షనే. ఇది నిజం కాదు.
అందుకని దీన్ని మాయ అన్నాం, కానీ నిజంగా ఉన్నది బ్రహ్మం. కాబట్టి ఈయన 8 అష్టదా ప్రకృతి అన్నాడు, చూసారా, అష్టదా ప్రకృతి. కానీ ఇదంతా కూడా అపరా ప్రకృతి, దీన్ని అనాత్మ అంటారు. భగవద్గీతలో వేరే వేరే పేర్లు వచ్చి అపరా ప్రకృతి, పరా ప్రకృతి ఆత్మ, అపరా ప్రకృతి ఇదంతా, లేక దీన్ని అనాత్మ అంటారు. అలా చెప్పి కృష్ణ పరమాత్ముడు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇటువంటి ఈ మాయ, నా యొక్క మాయాశక్తి దాని పనులు అది చేసి చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఆ మాయను రీసెర్చ్ చేద్దామని, ఆ మాయను విచారిద్దామని, దాంట్లో ఏంటని తెలుసుకుందామని చెప్పి నువ్వు తలదూర్చకు. డోంట్ పోక్ యువర్ నోస్. నువ్వు తలదూర్చావంటే నీకు తల బొప్పి కడుతుంది. ఎందుకంటే నీకేమీ అర్థం కాదు, అంతు ఉండదు, దానికి నిన్ను భ్రమింపజేస్తూనే ఉంటుంది. కాబట్టి అది నీకు రకరకాలుగా చూపించి నిన్ను మళ్ళీ తల బొప్పి కట్టేట్లుగా డెడ్ ఎండ్ అంటారు చూడండి. నువ్వు ఏది కనుక్కున్నాను, ఏది చేస్తున్నాను, మళ్ళీ డెడ్ ఎండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ నువ్వు ఇంకా ఏంటి తర్వాత అని విచారించాలి. ఈ మాయ అట్లాంటిది. అందుకని ఆయన ఏం చెప్పారంటే, దైవీ హేషా గుణమయీ మమ మాయ. ఈ దైవీ, ఈ శక్తి ఏది, గుణాలు, 3 గుణాలతో కూడి ఉన్నటువంటి మమ మాయ, నా మాయాశక్తి, నా యొక్క ఇంటర్నల్ పవర్, మాయాశక్తి. అది చాలా కష్టం దాన్ని అర్థం చేసుకోవడం కానీ, దాటడం కానీ, అసలు విచారణ చేయటం కానీ. అందుకని నెవర్ పోక్ యువర్ నోస్ టు ఎంక్వైర్ ఇంటు ది మాయా. ఈ లోకంలో సైన్స్ పేరులో చేసే ప్రయత్నం అంతా ఇదేనండి. కానీ ఈ మనిషి యొక్క మనస్సు ఏదో తృప్తి పడుతుంటుంది. అది కనుక్కున్నాను, ఇది కనుక్కున్నాను అని చెప్పి, ఏది కనుక్కున్నాను, ఏమైనా సరే, నువ్వు చంద్రుడికి వెళ్ళినా సరే, సూర్యుడికి వెళ్ళి వచ్చినా సరే, ప్రాబ్లమే, రిలేటివే, అనాత్మనే, అది అశాశ్వతమే. ఈ అశాశ్వతమైన దాంట్లో ఎంత నువ్వు రీసెర్చ్ చేసినా కూడా నీకు శాశ్వతమైన శాంతి దొరుకుతుందా అని అడుగుతున్నాను. గ్యారంటీ దొరకదు, దొరకదు. అందుకని ఇది నేను చెప్పట్లేదండి, కృష్ణుడు 2వ లైన్లో ఏం చెప్పాడంటే, కాబట్టి మామేవ యే ప్రపద్యంతే, నా దగ్గరికి రా, నువ్వు నా కాళ్ళు పట్టుకో, నన్ను గురించి తెలుసుకో. మామేవ యే ప్రపద్యంతే చేస్తే మాయామేతాం తరంతి తే. ఆ మాయ నిన్ను ఏమి చేయదు, నువ్వు మాయని జయించేస్తావు, దాటేస్తావు, అసలు అది లేనే లేదని అర్థం చేసుకుంటావు. అది మాత్రమే కాదు, నువ్వు నేను ఒకటే అని తెలుసుకుంటావు. నేను పూర్ణుడును, బ్రహ్మను, నువ్వు పూర్ణుడు, బ్రహ్మవే. ఈ జ్ఞానం వస్తుంది. ఎట్లా? భగవద్గీత విను, గురువుగారు చెప్పేది విను, వివేక చూడామణి విను. మామేవయే ప్రపద్య అంటే అర్థం అదండి. శాస్త్రం విను, గురువుని ఆశ్రయించు, అప్పుడు తెలుసుకో. వేరే మార్గం లేనే లేదు. ఇలా చెప్పి ఇంకొక శ్లోకంలో ఈ అనాత్మ గురించి చెప్పేటప్పుడు, మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం. మరలా ఇంకొక యాంగిల్లో చెప్తున్నారు, అసద్ ఇదం అనాత్మతత్వం విద్ధిత్వం మరీచికా కల్పం. ఇది పొయిట్రీగా చదివేందుకు ఆర్డర్లో లేదు, కొన్ని చిన్నదిగా ఉన్నాయి పదాలు. సరే, అందుకని ఇట్లా చదివే గద్యముగా. ఏం చెప్తున్నారు? ఈ మాయ, ఇది మాయా కార్యం.
ఇదంతా కూడా ఈ అనాత్మ అని ఏదైతే లిస్ట్ ఇచ్చామో, ఇంత పెద్ద లిస్ట్ అండి, 2-3 క్లాసులుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఏది లేని దాని గురించి, ముఖ్యము కాని దాని గురించి చెప్పాం. ఇదంతా మాయ యొక్క ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా విను. మహత్ దగ్గర నుంచి, అందుకని చెప్పాను కదా, ప్రకృతి, మాయ, మూల ప్రకృతి, మహత్, ప్రధానం, ఇవన్నీ ఒకే పదాలు రకరకాలుగా అక్కడక్కడ శాస్త్రం వాడుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి నీ దేహ పర్యంతం, నీ దేహము వరకు, నీ దేహము వరకు. మరొకటి విధంగా చెప్పాలి దీన్ని, ఎందుకంటే జనానికి కొంతమందికి అవ్యక్తము, మాయ, ప్రకృతి అదంటే అర్థం కాదు, గ్రహించడం కష్టం. అర్థం కాదంటే చక్కగా వింటే గ్రహిస్తారు. అందుకని ఏం చెప్తాం, జనరల్గా పురాణాల్లో చెప్పేట్లుగా లేక గీతలోనే భగవంతుడు ఆ బ్రహ్మ భువనాన్ లోకా, నువ్వు బ్రహ్మలోకం నుంచి ఈ మనుష్యలోకం ఏ లోకమైనా సరే, లేక అమీబాజీ టు బ్రహ్మాజీ, అమీబాజీ 1 సెల్ జీవి, బ్రహ్మాజీ దీని ఈ ఆయుష్, ఆయన ఆయుష్ ఈ ఏదైనా సరే అక్కడ. అందుకని ఆ బ్రహ్మ పర్యంతం అంటారు, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంటారు, లేకపోతే గ్రాస్ బ్లేడ్. ఏంటిట ఈ మొత్తం మాయ. అందుకని బ్రహ్మలోకం వెళ్ళినా కూడా జ్ఞానం లేకపోతే ప్రయోజనపడదు. అందుకని బ్రహ్మదేవుడే నీకు క్లాసు తీసుకుంటారు, అక్కడ చాలా క్లాసులు తీసుకుంటారు, చదవాలి అక్కడ కూడా. అందుకని చదవకుండా, అందుకని టోల్ గేట్ తప్పించుకోలేవు బాబు. సుంకం కట్టే ఆ టోల్ గేట్ని తప్పించుకోలేడు, అట్లా పెడతారు దాన్ని. ఎట్లా పోయి అట్లా పోయినా తిరిగి నువ్వు అక్కడికి రావాల్సిందే, టోల్ గేట్ తప్పదు. సరే, మాయా కార్యం ఇదంతా ఏమిటి, ఇది అసత్. అసత్ అంటే నిజము కాదు, ఇదంతా అనాత్మతత్వం, ఆత్మ కానిది ఇదంతా అని నువ్వు తెలుసుకో. ఏ విధంగా తెలుసుకోవాలి తెలుసా? ఉదాహరణ ఇస్తున్నాను చూడు. మరుభూమిలాగా, ఎండమావులులాగా, ఎండమావులు మిరాజ్ వాటర్స్ లాగా ఎండమావులు కనపడతాయి. ఇప్పుడు బాగా ఎండాకాలం కదా, బాగా చూడొచ్చు. అట్లా వెళ్ళావంటే రోడ్డు మీద కారులో ఊరు బయటికి వెళ్తుంటే కానీ నిజమావి అవి ఎట్లయినా ఉపయోగపడిన ఎప్పుడైనా నీళ్లు తాగటానికి? ఎండమావుల్ని పెట్టుకొని ఆలోచించి దాని మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తూ ప్రాజెక్ట్ చేస్తాను, వాటర్ కన్జర్వింగ్ ప్రాజెక్ట్ ఏదైనా చేయగలడా? ఎవడైనా పిహెచ్డీ ఏదైనా చేస్తాడా? మరి చూస్తున్నావుగా. అదే విధంగా చూడండి, ఎంత ఒక లైన్లో నీ అనుభవ ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళి కుప్పతట్లో పడేసేశారు, అనాత్మ అన్నారు. ఇది ఒప్పుకోవాలా అక్కర్లేదా, అర్థం చేసుకొని అనేది నీ వంతు. నౌ ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. అర్థం చేసుకుంటే ఏంటి ప్రయోజనం చెప్తాం, అర్థం చేసుకోకపోతే ఏంటి నష్టం కూడా చెప్తుంది శాస్త్రమే. చెప్పాం ఆల్రెడీ, మళ్ళీ చెప్తాం. సరే, ఇది గీతలో 7వ అధ్యాయంలో మాత్రమే కాదు, భగవంతుడు 13వ అధ్యాయంలో కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి ముఖ్యమైన అక్కడ విచారణ. అక్కడ క్షేత్రం అంటే అనాత్మ, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. పదాలు వేరే, విషయం అదే. కాబట్టి ఆ అధ్యాయానికి అట్లా చక్కగా పేరిచ్చారు. కృష్ణుడు ఆ పదాలని వాడాడు, క్షేత్రజ్ఞనయో.
ఏం చెప్తారు అక్కడ ఈ ఈ విషయం అనాత్మ గురించి? మ్- మహాభూతాన్యహంకార, ఒక లిస్ట్ ఇస్తున్నారు అనాత్మ అని చెప్పడానికి, వేరే ఏం లేదు. 8 అని చెప్పిన కృష్ణుడే ఇప్పుడు పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. అందుకని ఈ లిస్టును గురించి మనం కష్టపడకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. ఒక చోట 11 అంటుంది, ఒక చోట 17 అంటారు, ఒక్కొక్క చోట 23 అంటారు, 21 అంటారు, ఏదో ఉండనండి. కానీ మొత్తం ఉదాహరణకి మనకు అర్థం కావాలి కదా, గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడని. మహాభూతాన్యహంకార అంటే చూడండి, 5 పంచభూతాలని చేర్చేశారు. ఇప్పుడు ఈ నంబర్ చూస్తే మీకు 24 వస్తుంది. అహంకారం అని ఒకటి చెప్పారంటే మిగతా 3 కూడా చేర్చుకోండి. మనోబుద్ధి చిత్తహంకారం. అப்புறம் బుద్ధి అని, అహంకారం బుద్ధి 2 చెప్పారు, మనం 4గా చేసుకోవాలి. బుద్ధి అవ్యక్తమేవచ, ఇవి కూడా అన్మానిఫెస్టెడ్ మాయాకి చెందినవే. ఇంద్రియాణి దశైకంచ, 11 ఇంద్రియాలు అంటున్నారు. ఇదేంటండి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అంటే సరే ఒప్పుకుంటాం. ఒక్కొక్కసారి చూడండి, ఆ మనస్సును కూడా ఒక ఇంద్రియంగా చేరుస్తారు. చేర్చేసి ఇక్కడ ఒక్కొక్కసారి 6గా షడింద్రియాణి లేక దశైకింద్రియాణి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దశయేకం 11, తర్వాత 5 పంచచేంద్రియ గోచర, 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ బయట 5 విషయాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు. చూశారా? ఇప్పుడు దీంట్లో అంటే ఏంటి అర్థం? 5 భూతాలు వచ్చేసినాయి. మహాభూతం అని పైన చెప్పారు. మొత్తం ఇవి లెక్కిస్తే 23 వస్తాయి. 23 అంతా ఒక పక్కన, ఆత్మ బ్రహ్మం సత్యం ఒక పక్కన. చూశారా? అందుకని ఆ ఒక్కటి చెప్పడానికి ఇవన్నీ నెగెట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి శాస్త్రం చాలా టైం తీసుకుంటుంది, చాలా వివరిస్తుంది. ఎందుకంటే పెద్దదిగా ఉంది లిస్టు. సరే, ఏదైనా సరే అలా చెప్పి ఆ తర్వాత ఇప్పుడు 124 నుంచి 135వ శ్లోకం వరకు సరే అనాత్మ గురించి చెప్పేశాను. నువ్వు అనుకుంటుంటావు, డల్ అయిపోయి ఉంటావు, ఏంటండి అన్నీ అటువైపు వెళ్ళిపోయినాయి, మొత్తం తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో వేసేశారు, అనాత్మ అన్నారు, యూస్లెస్ అన్నారు, నిజం కాదన్నారు, ఇంకేది మిగిలే ఆస్కారం ఉన్నట్లుగా తెలియలేదే అని నీకు అనిపిస్తుందే. ఆ అనిపిస్తున్న నువ్వున్నావు చూసావా, నిజంగా నువ్వు అవి కాదు కదా. అప్పుడు నీ గురించి చెప్తాను విను, ఆత్మ గురించి చెప్తాను విను. ఆత్మ గురించి అంటే పరమాత్మ గురించి అని అర్థం అండి. అందుకని ఆత్మని తెలుసుకున్నాను, పరమాత్మని తెలుసుకున్నట్లే. లేక పరమాత్మని తెలుసుకున్నా ఆత్మ గురించి తెలుసుకున్నట్లే. అందుకని ఇక్కడ డౌట్ రాకూడదు. దగ్గర దగ్గర ఒక 10 శ్లోకాలు, 11, 12 శ్లోకాలు వస్తాయి. 124 నుంచి 135 వరకు మన స్వరూపం, నా యొక్క నిజమైన బయోడేటా ఏమిటి అని ఆత్మస్వరూప లక్షణ వివరణం, బ్రహ్మస్వరూప లక్షణ వివరణం చదువుదాం. అథ తే ప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరో బంధాత్ ముక్త కైవల్యమశ్నుతే. మనుష్యుడు, మనుష్యులు, ఏ నరుడైనా సరే మనుషులైనా సరే, ఎవరైతే ఇది ఈ విధంగా ఇట్లా తెలుసుకుంటాడో, తెలుసుకున్నందువలన ఏం తెలుసుకోవాలి? ఏమిటో అదేంటంటే స్వరూపం పరమాత్మనః, పరమాత్మ యొక్క స్వరూపం,
హ్మ్. స్వరూపం అంటే దాని యొక్క లక్షణం. ఇంకా స్వరూపం అనంగానే మనకు జనరల్‌గా మైండ్‌లో వచ్చేది ఒక రూపం అంటాం. లేక స్వరూపం అంటే ఆహ్, ఇదో ఈ క్లిప్పు దీని యొక్క రూపం ఇది. ఈ కుండ దీని యొక్క రూపం ఇది. ఇట్లా ఆ! రూపం. రూపం, స్వరూపం. కానీ ఎప్పుడు దాని స్వరూపం ఏమిటి? వాడి స్వరూపం ఏమిటి అంటాం కొన్నిసార్లు. వాడు స్వ అనేది చాలా ముఖ్యం. పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ యొక్క రూపం స్వరూపం. ఈ స్వ అనే పదం చెప్పినందువలన స్వ అంటే నా యొక్క అని అర్థం. పరమాత్మ యొక్క ఆ స్వ అని చెప్పడం వలన మై ఓన్ నేచర్, మై ఓన్ ఫామ్ అనకూడదు. ఆత్మకి ఫామ్ లేదు. కానీ రూపం అనే పదం వాడుతుంది శాస్త్రం. ఇక్కడ రూపం అంటే నా నా స్వ లక్షణం. నేనేమిటి నిజంగా? స్వరూపం పరమాత్మనః అని ఇక్కడ పదం. సరే, మొదట పరమాత్మ అని చెప్పడం, ఆత్మ అన్న రెండు ఒకటే. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ మనుషులైతే తెలుసుకుంటారో, పరమాత్మ స్వరూపాన్ని నేను మొదట ఏమంటున్నారంటే, నేను నీకు చక్కగా వివరించి చెప్తాను ఇప్పుడు. అథ తే, ఇప్పుడు నేను నీకు వక్ష్యామి అంటేనే చాలు, చెప్పబోతున్నాను, చెప్తాను. ప్రవక్ష్యామి అంటే ప్రకర్షణేన, బాగా అర్థమయ్యేట్లు వివరించి చెప్తాను. సంప్రవక్ష్యామి సమ్యక్ ప్రకర్షణేన వక్ష్యామి. ఎందుకండి ఇంత ఎంఫసిస్ చేసి రెండు ప్రిఫిక్స్లు చేర్చారు అంటే, ఈ పదాన్ని ఇట్లానే భగవంతుడు కూడా అర్జునుడి దగ్గర మాట్లాడేటప్పుడు చెప్తాడు, సంప్రవక్ష్యామి. ఎందుకంటే నువ్వు దీన్ని వింటే తప్పనిసరిగా అర్థం చేసుకుంటావు, నీకు అర్థమై తీరుతుంది అనే ఒక నమ్మకంతో ఆ చెప్పే గురువు చూడండి, సంప్రవక్ష్యామి క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే, ప్రొవైడెడ్ నువ్వు అది విని గ్రహించే అర్హత నీకు ఉండాలి. అర్థమైందా? అర్హత లేని వాడికి ఎంత ప్రవక్ష్యామి సంప్రవక్ష్యామి చేసినా కూడా వాడికి కొంచెమైనా అర్హత ఉండాలి కదా. అందుకని సంప్రవక్ష్యామి. ఇప్పుడు పరమాత్మ స్వరూపం గురించి ఏది తెలుసుకున్నట వలన ప్రయోజనం చెప్పేస్తున్నాను చూడు. ఎందుకు సార్ ఇంత కష్టపడి ఇదంతా తెలుసుకోవాలా ఏంటి? ఇప్పుడు నా గురించి నాకు తెలీదా ఏంటి? నేను ఇట్లా ఏదో అంటాగా మన బయోడేటా, నువ్వు చెప్పేటువంటి నీ బయోడేటా అసలు నువ్వు కానే కాదు. అంత రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకొని రాంగ్గా చెప్పి రాంగ్గా జీవిస్తున్నావు. అందుకని అంత రాంగ్. వీను ఏది తెలుసుకున్నందువలన ఈ మనుషుడు బంధంలోంచి విడిపించబడతాడు. తనకు అసలు బంధమే లేదని కూడా తెలుసుకుంటాడు. బంధాత్ ముక్త అవుతాడు. అయిపోయి కైవల్యమశ్నుతే. కైవల్యం అంటే కేవల స్థితి, ఏకమేవా ద్వితీయం, ఏకమైనటువంటి రెండోదని లేనటువంటి తాను ఆ ఆత్మస్వరూపాన్ని నేనే, ఆ బ్రహ్మమును నేనే, ఆ పరమాత్మను నేనే అని తెలుసుకుంటాడు. చూడండి, ఇక్కడ దీంట్లో అర్థం చేసుకోవాలి. పరమాత్మ స్వరూపాన్ని నీకు వివరిస్తానంటారు. అది ఎవరైతే తెలుసుకుంటాడో, తెలుసుకున్నందువలన విజ్ఞాయ, ఒక మనుషుడు బంధంలో నుంచి ముక్తుడవుతాడట. ఆయన గురించి నేను తెలుసుకుంటే నేనెట్లాగండి బంధంలోంచి ముక్తుడనవుతాను? నాకెట్లాగండి కైవల్యం అంటే మోక్షం అండి అర్థం. అది పొందుతాను అంటే అదే అక్కడ ఉన్న మ్యాజిక్. నేను ఎప్పుడు పరమాత్మ గురించి వివరిస్తున్నానో అర్థం జీవాత్మ అయిన నువ్వు కూడా అదే అని అర్థం. అట్లా డైరెక్ట్గా వెంటనే చెప్పదు శాస్త్రం, చెప్తుంది తర్వాత. జీవాత్మ పరమాత్మ ఒక్కటే, రెండు లేవు. కానీ ఆ పరమాత్మవైన నువ్వే ఈ శరీరము మూలముగా వ్యక్తము చేస్తున్నప్పుడు
ఈ వేషం వేసుకున్నప్పుడు నువ్వు వేషం వేసుకున్నావని మర్చిపోయావు. మర్చిపోయినందువలన నిజం అనుకోని అప్పుడప్పుడు విర్రవీగుతున్నావు సుఖపడుతున్నట్లు, అప్పుడప్పుడు దుఃఖపడుతున్నావు కుమిలిపోతావు. ఇదంతా నాటకం, వేషం వేసుకున్నావు నువ్వు. అందుకని గ్రీన్ రూమ్లోకి పోయి నిన్ను నువ్వు చూసుకో, నీ ముఖాన్ని. ఆ గ్రీన్ రూమే ఈ శాస్త్రం, దర్పణం. అక్కడ వెళ్ళి డ్రెస్ అంతా నీ వేషం తీసేసావంటే వేషహానత స్వాత్మదర్శనం. ఉపదేశ సారథిలో రమణ మహర్షులు వారు చెప్పేది అదే. ఈశ దర్శనం, స్వాత్మరూపత ఈశ దర్శనం. చూడండి, అందుకని ఎక్కడ భేదం లేదు. కృష్ణుడు చెప్పినాను, శంకరాచార్యులు వారు చెప్పినాను, రమణ మహర్షులు వారు చెప్పినాను, ఎవరు చెప్పినా కూడా సరే. ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోతున్నారు. సో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. చక్కగా చెప్తాను, జాగ్రత్తగా విను. 125వ శ్లోకం. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః. ఒకటి ఉన్నది అంటున్నారు. కశ్చిద్ అస్తి, అదేంటి? అదేదో ఒకటి ఉన్నది. ఏదో ఒకటి అంటే ఎందుకంటే ఇదే వస్తువులాగా, క్లిప్పులాగా, ఈ సెల్ ఫోన్ లాగా అట్లా చూపించేది కాదుగా ఆత్మ. నీ ముఖం అద్దంలో చూసుకున్నట్లు కూడా ఆత్మ అని చూడలేవు. నీలో నువ్వు గుర్తించాల్సిందే కానీ ఆత్మ చూడబడే వస్తువు కాదు. అందుకని ఇక్కడ అసలు ఏదో ఒకటి కశ్చిత్ ఉన్నది. చూడండి, ఈ ఉన్నది అనే పదమే చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. అస్తి, అస్తి అంటే ఉన్నది అని మొదట నిరూపణం. ఉన్నది, ఒకటి ఉన్నది. ఏంటది? తర్వాత చెప్తారు. ఇప్పుడే ఆత్మ, అది నా ఆత్మ గురించి కదా మాట్లాడతానన్నాను. అందుకని ఆత్మ ఉన్నది. అదేంటో తెలుసా? తనకు తాను నిత్యం అహం అనేటువంటి భావన, ప్రత్యయ, నేననే ఆ మనస్సులో, బుద్ధిలో వచ్చే ఒక వృత్తిని చూసారా? ప్రత్యయం అంటే వృత్తి, థాటే. కానీ అందరికీ అది ఆలంబనంగా చేసుకొని, ఏది అహం అనే ప్రత్యయాన్ని ఆలంబన చేసుకొని నిత్యం ఉంది. అది ఎప్పుడు ఉంటూనే ఉన్నదండి. నేను 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 అనేది ఎవరికి తెలియట్లేదు, ఎవరికి తోచట్లేదు. నేను అనేది స్ఫురించటం లేదు. ఇది మొదట ఇట్లా వృత్తి, నేను నేను. కానీ అది గమనించి చూస్తే అది స్ఫూర్తి. స్ఫూర్తి అంటే అది నిజం. అహం అహం ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. నిత్యం అది ఎప్పుడైనా దాంట్లో గ్యాప్ ఉందా, బ్రేక్ ఉందా? నేను అనేది ఉంది. కానీ ఆ నేనుకు పక్కన డెకరేట్ చేసి ఏవైనా యాడ్ చేస్తే నేను స్త్రీని, నేను పురుషుడను, నేను ధనవంతుడను, నేను బీదవాడిని, నువ్వు ఏదైనా ఇట్లా యాడ్ చేస్తే ఆ నేను వేరే. కానీ ఈ నేను అనేటువంటిది బేసిక్ ఫీలింగ్, ద మొదల్ థాట్ అంటారు రమణ మహర్షులు వారు. ఏక చింతన, అహం అహం అనే ఆ ఒక థాట్ మొదట్లో దాని చుట్టూ ఇంకా మిగతా థాట్స్ అన్నీ వస్తాయి. మనం ఏం చేస్తాం? ఆ చుట్టూ వచ్చే మిగతా థాట్స్ అన్నిటినీ గమనిస్తాము, తెలుసుకుంటుంటాము, దాంట్లో పడిపోతాం. అసలు ఈ నేను అనే సెంట్రల్ థాట్ ఉందే, అసలు అదేంటి నిజంగా గుర్తించట్లేదు.
అది గుర్తించాలంటే చాలా సునిశితమైనటువంటి మనస్సు, లోతైన చింతన చేసి ఏకాగ్రమైన శుద్ధమైన మనసు కావాలి. సో నిత్యం అహం ప్రత్యయంను ఆధారంగా చేసుకొని, కష్టం లేదు కదా, అందరికీ తెలిసిందే. ఏం చేస్తున్నది ఇట్లా ఉండి? 3 అవస్థలకు సాక్షిగా ఉంది. అవస్థలంటే మనం నేను చాలా అవస్థ పడుతున్నానండి అని చెప్తాం. ఆ అవస్థ కాదు. ఆ అన్ని అవస్థలను చూస్తున్నది సాక్షిగా ఉండి. ఇక్కడ అవస్థలంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. అర్థమైందా? సంస్కృత పదాలు ఇప్పుడు అలవాటైపోయి ఉంటాయి మీకు. మెలకువ, కళ, నిద్ర. ఇవి వస్తూ పోతున్నాయి కదా, ఇవి ఒకలాగే ఉండవు, ఎవరికి మారుతూనే ఉంటాయి. వీటిని ఎవరు తెలుసుకుంటున్నారు? నాకు ఇప్పుడు నిద్ర వస్తున్నది, ఎవరికి తెలిసింది? నాకు తెలుస్తున్నది. నాకు కళ వచ్చింది, కళలో ఉన్నప్పుడు తెలీదు, కళ అయిన తర్వాత నాకు కళ వచ్చింది, ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది. ఇప్పుడు మెలుగుతో ఉన్నాను, నేను వివేక చూడమని క్లాస్ వింటున్నాను, ఎవరికి తెలిసింది? నాకు తెలుసు. కాబట్టి నాకు తెలుసు అంటే నేను సాక్షిగా ఉన్నాను, అవి నాకు తెలుస్తున్నాయి, అవి వస్తూ పోతున్నాయి. ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒకడు నిలబడి ఉన్నాడండి. అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. మొదట 7 గంటలకు ఒక ట్రైన్ వచ్చింది. వాడు ఆ బండి ఎక్కలే, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. మరలా 9 గంటలకి ఇంకొక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ చూశాడు, అది వెళ్ళిపోయింది. వాడు ఆ బండిలో ఎక్కలే. తర్వాత 12 గంటలకి మరొక ట్రైన్ వచ్చింది, దాంట్లోనే ఎక్కలే. ఇప్పుడు 3 ట్రైన్లు చూశాడు ఒకడు. 7 గంటల ట్రైను, 9 గంటల ట్రైను, 12 గంటల ట్రైన్ అంటే వాడు ఆ ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోయి ఉంటే, ఒక ట్రైన్లో ఏదైనా, ఆడికి మిగిలిన 2 ట్రైన్లు తెలుస్తాయా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణ చాలా సులభం. అందుకని ఏ అవస్థలో ఏ ట్రైన్ అంటే 3 ట్రైన్లు 3 అవస్థలు. ఏ అవస్థలో నిజంగా నేను ఎక్కలేదు, నేను ఉన్నాను, ఆ అవస్థను చూస్తున్నాను, అందుకని సాక్షి, విట్నెస్సర్. కానీ ఇది గమనించకుండా మనం దాంట్లో పడిపోతాం. నిద్రలో చింతించలేము, కలలో చింతించలేము, మెలకువలోనే ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి సాక్షి అంటే అర్థం ఇది. సింపుల్ ఉదాహరణ ఇచ్చాను, అర్థమైంది కదా? 3 ట్రైన్లు. కానీ అందుకని ఈ అవస్థలు 3తోటి ఐడెంటిఫై చేసుకోకూడదు. ఐడెంటిఫై అయిపోయినావంటే నీ నిజస్వరూపాన్ని నువ్వు మర్చిపోతావు, చేయి జార విడుచుకుంటావు. అది మాత్రమే కాదు, పంచకోశాలకు విలక్షణముగా ఉన్నది అంటారు. చూసారా? 5 కోశాల గురించి మాట్లాడాం కదా. ఈ 3 శరీరాలనే ఒక్కొక్కసారి 5 కోశాలుగా చెప్తారని కూడా చెప్పాను కదా. 3 శరీరాలు 3 అవస్థలకు చెందినవి. వీటిని 5గా చెప్తే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. 5 కోశాలుగా. ఇవన్నీ మనవే, నాలో ఉన్న పార్ట్సే. టోటల్లీ వెన్ ఐ సే ఐ యామ్, ఇవన్నీ 5 ఉన్నాయి. కానీ ఈ 5కి కూడా ఈ సాక్షిగా ఉన్నటువంటి అహం, ఆ వృత్తి, అది విలక్షణంగానే ఉంది, ఇండిఫరెంట్గానే ఉంది, అపార్ట్గానే ఉన్నది. అలా చక్కగా రాబోయే శ్లోకాల్లో వివరిస్తారు. ఈ అస్థి అనే పదానికి కూడా ఇంకా మనం కొంచెం చింతించాలి. దాన్ని ఇప్పుడు అస్థి, అయం, ప్రత్యయం అనే 2 పదాలు చెప్పినందువలన ఏమి నిరూపణమైందని చెప్పి నిలిపేస్తాను. ఆత్మ సత్ చిత్. సత్ అంటే ఉన్నది, చిత్ అంటే ఉన్నదని తెలుసు. దానికి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఉనికి, ఎరుక. ఈ 2 పదాలు వచ్చే సత్సంగంలో కొంచెం విచారణ చేసి
మిగిలిన వింటాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.